నమస్తే. ఈ రోజు ఐ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు వేమూరు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి వరకూటి అశోక్ బాబు. మరి ముఖ్యంగా వరకూటి అశోక్ బాబు రాజకీయ నేపథ్యం ఏంది, మరి వేమూరులో ఎలా ముందుకెళ్తా ఉన్నారు, ప్రస్తుతం ప్రజల నుంచి ఏ రకమైనటువంటి ఆదరణ లభిస్తుంది, అదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు వరకూటి అశోక్ బాబు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు రాజకీయం 2024 2019 వేరు, 2024 వేరు. 2024 మాత్రం ఒక టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. అటువంటి తరుణంలో మీరు వేమూరు నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. అసలు మీ రాజకీయ నేపథ్యం ఏంటి సార్? నేను రాజకీయ నేపథ్యం అంటే నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నప్పుడు ప్రజారాజ్యం అనేటువంటి పార్టీ వచ్చింది. సామాజిక న్యాయం అనే నినాదంతో చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టడం జరిగింది. అప్పుడు నా పదవికి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ బ్యాచ్ మేము, అందుకని మాకు అప్పుడు అవకాశాలు కుదరలేదు. తర్వాత అన్నయ్య డాక్టర్ అమృతపాణి బాపట్ల పార్లమెంట్ మన ఎంపీగా పోటీ చేయడం జరిగింది. స్వల్ప దీంతో ఓడిపోవడం జరిగింది. తర్వాత నన్ను జగన్మోహన్ రెడ్డి గారు కొండేపి నియోజకవర్గానికి జూపూడి ప్రభాకర్ గారు ఓడిపోయి తెలుగుదేశానికి వెళ్ళిన తర్వాత నన్ను అక్కడ నియమించడం జరిగింది. అక్కడ నేను 4 years ఇన్ఛార్జిగా పనిచేశాను. లాస్ట్ మినిట్లో పార్టీ అవసరాల రీత్యా నన్ను మార్చడం జరిగింది. ఆ తర్వాత మీరు కొండేపి నియోజకవర్గంలో పనిచేశానని చెప్తారు. మరి ప్రస్తుతం ఇప్పుడు వేమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. మరి కొండేపికి వేమూరుకి ఏమైనా వ్యత్యాసం కనపడుతుందా? మరి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అటువంటి పరిస్థితి ఏం లేదా? చాలా ఈజీగా. ఇక్కడ డెల్టా ఏరియా చాలా ప్రజల్లో ప్రశాంతత ఉంది, వాళ్ళల్లో ఒక మంచితనం ఉంది. ఈ మంచితనాన్ని వాడుకొని తెలుగుదేశం ఎవరైతే ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో నక్కా ఆనందబాబు గారు ఇక్కడ ఓట్లు వేయించుకొని ఆయన వెళ్ళి గుంటూరులో ఉంటాడు. ఈ దేశంలో తన ఓటు తను వేసుకోలేని వారు ఎవరైతే ఉన్నారో ఓటు హక్కుని వినియోగించుకోకుండా ఓటు అడిగేది ఎవరైతే ఉన్నారో అది నక్కా ఆనందబాబు గారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన ఓటు గుంటూరులో ఉంటుంది, ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఎలక్షన్ చేస్తాడు, ఆయన ఓటు ఆయన వేసుకోలేడు. అంతగా ఇక్కడ ప్రజల్ని మోసం చేసి ఇప్పటి వరకు నెట్టుకొని వచ్చారంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది ఒక పార్టీ నాయకులు అందుబాటులో ఉంటే చాలు. మీరేమో నక్కా ఆనందబాబు ఇక్కడ ఉండట్లేదు, స్థానికులు కాదని చెప్తా ఉన్నారు. ఇక్కడ లాస్ట్ టైం 2019లో మేరుగు నాగార్జున ఇక్కడ నుంచి గెలిచారు, మంత్రి అయ్యారు. మరి ఒకవేళ ఇక్కడ అభివృద్ధి చేస్తుంటే మేరుగు నాగార్జున ఎందుకు పక్క నియోజకవర్గానికి పంపించారు, మళ్ళీ కొత్త వ్యక్తిని ఎందుకు తీసుకురావాల్సిన పరిస్థితి చెప్తా ఉన్నారు. రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధిలోకి తీసుకెళ్లారు. జనంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గుర్తు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారు. అభ్యర్థితో అసలు నేను లోకలు, నేను ఇక్కడ ఇరగదీస్తాను, నేను అట్టా ఇట్టా నేను అనడానికే లేదు. ఎందుకంటే ఎవరు ఏం చేసేది ఏం లేదు. అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి వాళ్ళ జీవన విధానం పెరగడానికి, కొనుగోలు శక్తి పెరగడానికి, వాళ్ళ పరిస్థితులు మార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేస్తున్నారు. మేము చేసేది ఒక పలకరింపు, అందుబాటు మాత్రమే, అంతకుమించి ఏం లేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నియమిస్తే, ఎక్కడ సీట్ ఇస్తే అక్కడ ఖచ్చితంగా అభ్యర్థులు పని చేసుకుంటే ఖచ్చితంగా గెలుస్తారు. అంటే ఇక్కడ కొంచెం మేరుగు నాగార్జున మంత్రిగా పనిచేశారు, అతనికి కొంత అనుచర వర్గం ఉంటుంది. ఎందుకంటే ఆయన తమ నాయకుడిని పక్క నియోజకవర్గానికి వేసినప్పుడు కొంత అసంతృప్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు మీకు ఏమైనా సహకరిస్తున్నారా? అందరితో కలిసిపోయి ఉంటున్నారా? అందరు సహకరిస్తున్నారా మీకు? ఈ నియోజకవర్గంలో బాగుందని మీరే చెప్తున్నారు. అందరూ సహకరిస్తేనే కదా బాగుండేది. ఖచ్చితంగా మేరుగు నాగార్జున గారు మంత్రి గారు తనకు దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అది మాత్రం నాకు తెలియదు. ఎందుకంటే అందరినీ నేను ఒకే రకంగా చూస్తున్నా. నాగార్జున గారితో ఉన్నారా లేరా అనేది లేదు. ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉన్నారో యాక్టివ్ అయిపోయారు, అందరూ సహకరిస్తున్నారు. కాబట్టి ఈ రోజున వేమూరు నియోజకవర్గం మంచి మెజార్టీతో గెలవబోతుందని చెప్పేసి చెప్తా ఉన్నాను. అంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఈ నియోజకవర్గంలో ఏదన్నా వాళ్ళ దగ్గర నుంచి స్పందన ఎలా వస్తుంది? ప్రజల్లో దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు వెళ్తారు కదా, ఇంతకుముందు నాగార్జున గారు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది? కొత్తవాడిని కదా సార్ నేను, అసలు నా ఫేస్ కూడా వాళ్ళకి తెలియదు. ఈ టవల్ వేసుకొని వస్తే అసలు వాళ్ళు ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా చుట్టాన్ని ఇంటికి వచ్చినట్టు కళ్ళల్లో ఆనందంగా వాళ్ళు ఎదురొచ్చి చేతులు పట్టుకొని లోపలికి తీసుకొని లాక్కొని వెళ్ళి, అయ్యా మీకేనయ్యా వేసేది,
జగనే గెలుస్తాడు, జగనే వస్తాడని చెప్పేసి వాళ్ళు అంటా ఉంటే ఇక ఇక అక్కడే తెలుస్తుంది, అక్కడ మాదేం లేదు, జగన్మయమే ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అంత స్పందన ఉంది వేమూరు నియోజకవర్గంలో. ఎందుకంటే 85% కంటే ఇక్కడ పేద వర్గాలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువ మంది ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. కాబట్టి వాళ్ళందరూ కూడా అన్ని పథకాలు వచ్చినాయి. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూశారు, 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. ఏ కుటుంబానికి ₹1 ఇచ్చింది దాఖలా లేదు. అదేమంటే రాజమౌళి అంటాడు, డెవలప్మెంట్ అంటాడు, రాజధాని అంటాడు, ఏది వీళ్ళకి చేసింది లేదు. కనీసం వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదివించారా అంటే అది కూడా లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం విద్యపెట్టి, నాడు నేడు స్కూల్స్ పెట్టి, మంచి క్లాస్ రూమ్స్ ఇచ్చి, యూనిఫామ్ ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, ట్యాబ్స్ ఇచ్చి, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించి, మధ్యాహ్నం భోజనం ఇచ్చి, ఇంత బాగా ఒక్క చదువు విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఒకసారి తలుచుకుంటున్నారు. భయం వేస్తుంది వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారిని తలుచుకుంటే ఆ పేద వర్గాల్లో భయం వేస్తుంది. అంత బాగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద వర్గాల్లో ఉందని చెప్పేసి చెప్తున్నారు. మొన్న చంద్రబాబు ఇక్కడ సభ నిర్వహించడం జరిగింది, మీరు దాన్ని ఫాలో అయ్యారో లేదో, కొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది. పూర్తిగా జగనన్న కాలనీలో కానీ, ఇసుక విషయంలో కానీ పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది. స్థానచలనం గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఎట్లా చూస్తారు మీరు చంద్రబాబు ప్రస్తావన, ఎట్లా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారికి ఆయన చెప్పేది మాట్లాడేది అన్ని అబద్ధాలు. ఒక్క నిజం మాట్లాడితే ఆయన తల 1000 ఒక్కలు అవుద్దనేటువంటి శాపం ఏదో ఉందని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్తానే ఉంటారు. నిజం మాట్లాడారు. జగనన్న కాలనీల్లో అవినీతి జరిగింది అని అంటే ఎంతమందికి ప్లాట్లు వచ్చినాయి, ఎంతమందికి వాళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు, అక్కడ అవినీతి జరగడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి? ఇసుకకు సంబంధించి అదంతా ప్రభుత్వానికి ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి నాయకులు ఎవరూ లేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేసిన మోసం, ఇసుకని ఏ రకంగా దోపిడీ చేశారో అది ఆయనకు తెలుసు. అసలు ఫండే రాలేదు ప్రభుత్వానికి, ఈ రోజున అంతా ప్రభుత్వానికి చేరుతుంది. మరి ఇక్కడ అవినీతి జరగడానికి అవకాశం ఎక్కడుంది? ఎవరో ఒకళ్ళు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు పక్కనే ఉండేటువంటి కృష్ణా నదిలో ఇసుక తెచ్చుకోవచ్చు. దాన్ని అవినీతిగా చూపించాల్సిన అవసరం లేదంటే పక్కనే ఉన్న ఎడ్ల బండ్ల మీద తెచ్చుకుంటారు. ట్రాక్టర్ ఏదో తెలుసో తెలియక అధికారులు, పొదుగుకుల అధికారులు కూడా కాపలాలు కాయలేరు. పక్క గ్రామంలోనే ఉంటుంది, దిగగానే ఇసుకుంటుంది. అది కూడా కొనాలంటే వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది కదా. కాబట్టి వాళ్ళు తెచ్చుకోవచ్చు. దాన్ని అంతా అవినీతి అనడానికి కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఏదో ఒక రకంగా మాట్లాడాం. ఆయన మాట్లాడింది అవినీతే కాదు, రాక్షస పాలనని మాట్లాడాడు. ఎంత దుర్మార్గంగా ఉందంటే, తెలుగుదేశం జన్మభూమి కమిటీ అనేటువంటి ఒక బానిసత్వం తయారు చేసేటువంటి పథకం పెట్టాడు ఆయన. ఆ తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు కానీ బానిసలను తయారు చేస్తారు. జన్మభూమి కమిటీ పెడితే చదువు ఉన్నా లేకపోయినా తెలుగుదేశం వాళ్ళు ఒక 5గురు ఉంటారు జన్మభూమి కమిటీలో. ఆ గ్రామంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరిల్లాలి, చేతులు కట్టుకోవాలి, వాళ్ళ ఇంట్లో పేడకళ్ళు ఎత్తేయాలి, వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతకాలి. ఇన్ని చేసి వాళ్ళు చెప్పినవన్నీ చేస్తే ఒక రేషన్ కార్డు ఇప్పించడానికి వాళ్ళు ఆలోచిస్తారు. పింఛన్ ఇప్పించాలంటే అసలు ముందోళ్ళు చచ్చిపోవాలి. ఇవన్నీ చేసినా కానీ ఆ ముందోళ్ళు చచ్చిపోయి ఖాళీ అయితేనే పింఛన్ వస్తుంది. కానీ ఈరోజు లేదు. అది రాక్షస పాలన. ఈరోజు వాలంటీర్ వస్తున్నారు, మా నాయకుల్ని ఎవరిని అడగట్లా. మా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అసలు సంబంధమే ఉన్నట్ల. అధికారులకి వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ, ఎవరికి అర్హత ఉంటే, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయకూడదని ఓట్లేసినటువంటి వాళ్ళకు కూడా వెతికి మరి పేదవాళ్ళన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా బడికి పంపించుకుంటే మంచి స్కూల్స్ ఉన్నాయి, పంపిస్తే అమ్మఒడి ఉంది, విద్యా దీవెన ఉంది, వసతి దీవెన ఉంది, ఆసరా ఉంది, రైతు భరోసా ఉంది, చేయూత ఉంది, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం. ఏ ఒక్క దానిలో కూడా ప్లాట్స్, ఇళ్ళు, ఏ ఒక్క దానిలో కూడా వీళ్ళకి ఇవ్వకూడదని ఇవ్వాల. కులం చూడలేదు, మతం చూడలేదు, వర్గం చూడలేదు, పార్టీ చూడలేదు. మరి పాలన అంటే ఇది కదా. ఏది రాక్షస పాలన, ఏది ప్రజాపాలన, ఏది అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి పాలన? జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళు ఒప్పుకుంటే అనేదేనా, లేకపోతే అర్హత ప్రమాణకమా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలు అవి కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఆ పాలననే కదా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తుంది. ఇది రాక్షస పాలన అని మాట్లాడతాడు ఇక్కడ కొల్లూరులోకి వచ్చి.
అంతకంటే నీచం ఇంకొకటి లేదని చెప్పేసి చెప్తా ఉన్నాను. ముఖ్యంగా మీరు వాలంటీర్లు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థకి నిన్న చంద్రబాబు కూడా ఒక వాగ్దానం చేయడం జరిగింది. ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు మాది, వాళ్ళకి 10,000 రూపాయలు శాలరీ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానివల్ల మీకు ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందనుకోవచ్చా? అసలు చంద్రబాబు నాయుడు మాటలు గురించి మాట్లాడుకోవడమే అనవసరమని నా ఉద్దేశం. 2014లో ఇచ్చిన హామీలు 3 సెంట్లు ఇస్తానన్నాడు స్థలం, 1 సెంట్ ఇవ్వాల. ఒక్కొక్కరికి 3 సెంట్లు. రాష్ట్రంలో 1 సెంటు కూడా ఎవరికి ఇవ్వాల. సెంటున్నర ఇస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కళ్ళకి సవాలు పాతి పెట్టుకోవడానికి కూడా సరిపోవని చెప్పేసి మాట్లాడతాడు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, అదే ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, లేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు. ఎన్ని మాటలు చెప్పాడు, ఒక్కటన్నా నిజం ఉందా? మరి ఇదే వాలంటీర్ల గురించి 10,000 ఇస్తానని అంటున్నారు, భవిష్యత్తు మేము చూసుకుంటామని అన్నారు. ఇదే వాలంటీర్లని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట, మగవాళ్ళు లేనప్పుడు ఇంట్లో ఒంటరిగా ఆడవాళ్ళను చూసి వీళ్ళు వెళ్ళి తలుపు కొడతారని ఒక నీచ పదజాలం వాడాడు. కానీ ఆ వాలంటీర్లు ఎవరంటే వాళ్ళ అన్న కొడుకులో, వాళ్ళ అక్క కొడుకులో, వాళ్ళు లేకపోతే వాళ్ళ తోడుకోళ్ళ కూతురు, ఎవరో ఒకళ్ళు బంధువులే ఉంటారు. ఆ 50 ఇళ్లలో ఒకళ్ళు ఉంటారు, రోజు చూసేవాళ్ళే. వాళ్ళకి ఒక వాలంటీర్ ఇస్తే ఆ 50 ఇళ్ల క్లస్టర్లో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు అడగడానికి ఈజీగా ఉంటుంది. మా బెడ్ డబ్బులు ఏందని అడుగుతారు. వాళ్ళకి తెలియదు అమ్మఒడిని కూడా. 45 సంవత్సరాల డబ్బులు ఏదని అడుగుతారు. మాకు స్థలాలు లేవంటారు. వాళ్ళకు ఒక స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, అది జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. ఈ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ మాట మాట్లాడి ఈ రోజున 10,000 ఇస్తానన్నాడు. వాళ్ళ కుట్ర కూటమి ఒకటి ఉంది, వీళ్ళతో కలిసినటువంటి కూటమి. వాళ్ళు ఏమన్నారు, ఒంటరి మహిళలను టార్గెట్ చేసి అమ్ముకుంటున్నారని చెప్పేసి చెప్పారు. వాలంటీర్స్ మహిళల్ని అమ్ముకునేటువంటి వాళ్ళగా అభివర్ణించారు. మరి ఇంకా వాళ్ళని నమ్మి వాలంటీర్స్ చేస్తారనుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి అజ్ఞానం అవుతుంది. దాన్ని నమ్మిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అమాయకత్వం అవుతుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని ఎవ్వరు నమ్మే పరిస్థితి లేరు. ఆయన మోసం చేస్తాడంతే. కొన్ని పత్రికలను పెట్టుకొని, పచ్చపత్రికలను పెట్టుకొని ప్రజల్ని మోసం చేస్తూ తప్పుదారి పట్టిస్తూ చేస్తాడే కానీ ఆయనలో నిజాయితీ ఉండదు, విశ్వాసం ఉండదు, ఏమీ ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నాను. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి పోటీ చేసి ఆ రోజు టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది. 2019లో టీడీపీ అన్ని ఒంటరిగా పోటీ చేసి, వైసీపీ కూడా ఒంటరిగా పోటీ చేసింది. మీకు 151 సీట్లు వచ్చాయి. మరి అదే జోస్తి ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఉందో ఇప్పుడు మళ్ళీ అవి కలిసి వెళ్తా ఉన్నాయి. ఆ ఇంపాక్ట్ మీకు ఏమైనా పడే అవకాశం ఉందా? మరి 2014 రిపీట్ అవుతుందని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఇంకా పెరిగేటట్టుంది. మీకు సీట్లు పెరిగేటట్టున్నాయా? ఇంకా సీట్లు పెరిగేటట్టుంది. అంటే ఏ రకంగా? ఒకసారి చూశారు ముగ్గురిని. పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తానని అన్నారు. పాపం గెలిపించుకున్నాడు. ఆ రోజున టీడీపీ గెలిచింది. అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క తల్లిని దూషించారని చెప్పేసి, నీకు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 15 నుండి 17 సీట్లు నేను ఇస్తే మీకు నా తల్లిని దూషించాడు లోకేష్ బాబుని, ఈ తెలుగుదేశాన్ని, ఈ లోకేష్ బాబుని భూస్థాపితం చేస్తా, కబడ్దార్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు. మరి మీ నోటీస్కి వచ్చిందో లేదో. మరి అవన్నీ కూడా చూశారు అందరూ. ఆ తర్వాత మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మరి ఏం జరిగిందో, ఏ ప్యాకేజీలు ఉన్నాయో, ఏం జరిగిందో తెలియదు, కాపు సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టినట్టుగా 21 సీట్లకు పరిమితం చేసుకొని, అందులో తెలుగుదేశం వాళ్ళకి 12 సీట్లు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చి, కనీసం కాపు సామాజిక వర్గానికి ఎన్ని ఇచ్చారనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆ కూటమిని తీసుకెళ్లి తాకట్టు పెట్టినాక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కాపు సామాజిక వర్గం ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందో అనుకున్నారో అది మొత్తం ఈరోజు వైఎస్ఆర్సీపీకి వస్తుంది. ఎందుకంటే అవమానపడ్డారు. హక్కు ప్రతి ఒక్క మనిషికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. వాళ్ళకు కావాల్సింది ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు సీఎం కావాలి, వాళ్ళకి రాజ్యాధికారం కావాలనేటువంటి భావంతో వాళ్ళు ఉన్నారు. ఎవరికో రాజ్యాధికారం ఇస్తాము, మీరు పోయి ఆడ బానిసత్వం చేయండి అని అంటే ఎందుకు? ఇదే నియోజకవర్గంలో, వేమూరు నియోజకవర్గంలో కాపులు ఓట్లు వేయలేదని 2 సార్లు చేసినటువంటి
నక్కా ఆనందబాబు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి నక్కా ఆనందబాబు గారు బ్రిడ్జి కట్టడానికి నిర్ద్వందంగా నిరాకరించారు. అంత కాపు సామాజిక వర్గం మీద ఆయనకి ద్వేషం ఉంది. కానీ ఇప్పుడు కూటమి కలిసింది కాబట్టి వాడుకోవడానికి ఏదో వాళ్ళతో అలా కనిపిస్తున్నారే కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు చేసుకునే పరిస్థితి లేదు. ఒకసారి చూశారు, కూటమి యొక్క మోసాలు చూశారు. అదే కూటమి అప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు? ప్రత్యేక హోదా చెప్పారు. మరి అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి చూసినాక మళ్ళీ ఈ కూటమి చెప్పే అన్ని మోసాలని అనుకుంటున్నారు. అనుకొని వైఎస్ఆర్ పార్టీకి మైలేజ్ పెరిగింది, ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నాను. చంద్రబాబు పదే పదే విమర్శిస్తున్నటువంటి మాట 50% సీట్లు పూర్తిగా మార్చారు, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయా, ఎందుకు అభివృద్ధి చేస్తే మరి అక్కడే ఆ క్యాండిడేట్లను ఎందుకు నిలబెట్టలేదు, 50% మందిని ఎందుకు మార్చాల్సి వచ్చింది వైసీపీ అని చెప్పేసి కూడా ఆరోపణ చేస్తా ఉన్నారు చంద్రబాబు. ఏమంటారు మీరు దానికి? 175కు 175 మార్చిన గెలవగలిగే సత్తా ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. ఎందుకనంటే మీరు ఇందాక మీరే చెప్పారు, లోకల్గా ఉన్న వాళ్ళకి కొంత పని చేసే విధానంలో ఇద్దరూ మాకు సంబంధించేవి వస్తారు. ఒక పంచాయతీలో ఇద్దరు ఒకే సమస్య మీద వస్తారు, ఒకరికి చేయగలుగుతాం, ఒకరికి చేయలేం. దాని ఇంపాక్ట్ క్యాండిడేట్ మీద ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మైలేజ్ ఎక్కువ ఉంది, పార్టీ మైలేజ్ ఎక్కువ ఉంది. అక్కడ ఉండే ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేల మైలేజ్ కొంచెం తక్కువ ఉండొచ్చు. మార్పు జరగడం వలన పార్టీయే ఉంటుంది, ఇంకొకటి ఉండదు. ఇక్కడ అదే దానికి ఉదాహరణ. మార్పు జరగడం వల్ల ఇక్కడ పార్టీయే ఉంది, పని చేస్తున్నాం, జనాలు రిసీవ్ చేసుకుంటున్నారు. నన్ను పార్టీగానే చూసారే కానీ నా వ్యక్తిగా నన్ను ఏం చూడట్లా. ఇక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి గారినే చూస్తున్నారు. కాబట్టి ఎన్ని మార్చినా అది జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు చేసినటువంటి పనిలో భాగంగానే ఉంది, కానీ వేరే రకంగా లేదు, వాళ్ళు చెప్పినట్టుగా లేదు. మీరు వేమూరు నియోజకవర్గంలో ఇప్పటికే ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నారు. అక్కడ కొన్ని సమస్యలు ఏమన్నా మీ దృష్టికి వచ్చాయా? నేను రేపు పొద్దున గెలిచాక, పార్టీ అధికారంలోకి వచ్చాక వేమూరుని ఇలా డెవలప్ చేయాలి, ఈ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన మీకు కూడా ఉంటుంది. వేమూరు నియోజకవర్గంలో ఇక్కడ కొంచెం కూలీలంతా కౌలు రైతులుగా మారారు. ఎక్కువ మంది ఐటీఐలోనే ఆగిపోతున్నారు. బాగా డబ్బుని, పొలాలు బాగా ఉండి రైతులుగా ఉండేవాళ్ళు బయటికి వెళ్ళిపోయి, విదేశాలకు వెళ్ళిపోయి, ఎలక్షన్లో అప్పుడు ఇక్కడికి వచ్చి ఏదో దౌర్జన్యం చేసి మళ్ళీ ఇక్కడ గొడవలు పెట్టి మళ్ళీ విదేశాలకు పోయి దాక్కుంటారు, అది వేరే. కానీ ఇక్కడ రైతు కూలీలుగా ఉన్నటువంటి పేద వర్గాలు ఇప్పుడు కౌలు రైతులుగా మారిపోయారు. ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఐటీఐతోనే ఎక్కువ మంది ఆగింది కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ మాకు కాలేజెస్ లేవు, ఇక్కడ లోకల్గా మాకు ఎడ్యుకేషన్కి సంబంధించి అంత డెవలప్మెంట్ కనపడలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ ద్వారా, ఇక ఇంగ్లీష్ మీడియం విద్య ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ఒక 10-15 సంవత్సరాల తర్వాత బ్రహ్మాండమైనటువంటి విద్య ఇక్కడ అందుతుందని అనిపిస్తూ ఉంది. అది ఖచ్చితంగా దాన్ని అందించేదానికి ఇంకొంత చేయాల్సింది ఉంది. కొన్ని రోడ్స్ తెలుగుదేశం వాళ్ళు వేయల రోడ్స్, వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో టెండర్స్ పిలవడం, కొన్ని రోడ్లు చేయడం, ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. టెండర్లు తీసుకున్న వాళ్ళు చేయలేకపోవడం ఉంది. రేపు ఖచ్చితంగా తొందరలో వచ్చేటట్టుగా చేస్తాం. కొంచెం ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది చూడాల్సినటువంటి ఆ రెండిట్లోనే చూడాలి. ఎందుకంటే ఇక్కడికి నేను వచ్చిన తర్వాత గమనించింది, ఇంతకుముందు గతంలో ఏవైనా జాతీయ విపత్తులు వస్తే నష్టపోయేవాళ్ళు ఇక్కడ రైతులు, డెల్టా ప్రాంత వాసులు నష్టపోయేవాళ్ళు. ఎందుకంటే ఒక క్రాప్ వేయగానే వీళ్ళ మండల ఆఫీసుకు పోయి వీళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి రైతు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. రైతు భరోసా కేంద్రాలు తెలియనంతగా రైతులకు ఉపయోగపడుతున్నాయి. అక్కడే విత్తనాలు ఇస్తున్నారు, ఎరువులు ఇస్తున్నారు, అన్నీ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఆ గ్రామానికి ఉంటున్నారు. క్రాప్ వేయగానే క్రాప్ బుకింగ్ చేస్తారు. ఇక్కడ గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ క్రాప్ బుకింగ్ చేస్తారు. క్రాప్ బుకింగ్ అవగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇన్సూరెన్స్ కడతారు. మీకు ఎటువంటి జాతీయ విపత్తులు వచ్చినా, ఏ నష్టం జరిగినా కానీ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇంటికి చేరుతుంది. ఇది సిస్టమ్. ఇది అందరికీ తెలియట్లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారికి అస్సలు తెలియదు. ఆ రైతు భరోసా కేంద్రం అంటే రైతుకి వెన్నుముక. రైతు ధైర్యంగా పంట వేసుకోవచ్చు, పని చేసుకోవచ్చు. దానికి తోడు మళ్ళీ రైతు భరోసా కూడా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇటువంటి వాటిల్లో చేయాల్సినవి ఉన్నాయి. అంతకు మించి పెద్దగా కొన్ని రోడ్స్, చిన్న చిన్న బ్రిడ్జెస్ ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు.
టెక్నికల్గా రాకుండా స్థలాలు ఉన్న వాళ్ళకి ఇటువంటివి చేసుకుంటే సరిపోతుందని నేను చెప్పేసి అనుకుంటాను. నిన్న 2 రోజుల క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన ముగించుకున్నారు. తర్వాత విజయవాడ వెళ్ళారు. విజయవాడ వెళ్ళినాక మీకు తెలుసు రాయి విసరటం, దెబ్బ తగలటం అన్నీ మీరు చూశారు. కానీ ఈ టీడీపీ పక్షాలు మాత్రం విమర్శిస్తున్నటువంటి మాట ఇదంతా ఐపాక్ స్క్రిప్ట్, దాని ప్రకారమే జరుగుతుంది తప్పితే అది వాస్తవం లేదని చెప్తా ఉన్నారు. మీరేమంటారు? అసహ్యం వేస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే. ప్రజలు అసహ్యించుకుంటున్నారు. నేను తర్వాత కూడా ప్రజల్లో ఉన్నాను, ప్రచారంలో ఉన్నా. బూతులు తిడుతున్నారు. నేను మాట్లాడడం అది బాగోదు కాబట్టి మాట్లాడలేదు, కానీ బూతులు తిడుతున్నారు, అసహ్యించుకుంటున్నారు. ఒక రాయి అదే కణతకు తగిలితే వాళ్ళు చంపాలని ప్రయత్నం చేశారు. రాయి కాదు, విసరడం కాదు, అది వాళ్ళ టార్గెట్ వేరు. కణతకు పెట్టి కొట్టాలి, అది పైన తగిలింది. జస్ట్ వాళ్ళు అడ్డు తొలగించుకోవాలనే చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని. అది దానికి ఖచ్చితంగా ప్రజలు చూయిస్తారు. విపరీతమైనటువంటి సానుభూతి వచ్చింది, ఇంకా కసి పెరిగింది. రేపు ఎంత డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళకి ఆ బుద్ధి చెప్పేటట్లుగా పేద వర్గాలంతా కూడా ఏకమవుతున్నారు. బీసీ వర్గాలైతే ఇంకా ఎక్కువగా. ఇంతకాలం మనం ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమి ఇచ్చాడు మాకు చంద్రబాబు నాయుడు అనేటువంటిది అనుకుంటా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అయిన గాయాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అయినట్లుగా టీడీపీకి గతంలో ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఫీల్ అవుతా కనిపించారు. ఇది ఖచ్చితంగా వాళ్ళకి నష్టం. వాళ్ళు మాట్లాడే మాటలు ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా వీళ్ళలో కసి పెరుగుతూ ఉందని చెప్పేసి. ఆ సంఘటన జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద కూడా రాళ్ళు వేయటం, అది చంద్రబాబు మీద కూడా రాళ్ళు ఇస్తారని ఇట్లాంటివి రావటం, అట్లా వాటిని కూడా ఎట్లా చూడొచ్చు? ఆ బాధ ఉంటుంది, ఉండుండొచ్చు. ఆ విసిరేసిన వాళ్ళు ఒకవేళ వీళ్ళు మాట్లాడేటువంటి వెకిలి మాటలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ దెబ్బ తగిలితే మామూలు మనుషులకు కూడా దెబ్బలు తగులుతాయి కదా, లేకపోతే వాళ్ళు ఒకటి సపకమై వీళ్ళు సపరేట్ అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రికే ఎందుకుంటుంది ఆ సెక్యూరిటీ? మామూలు మనిషి ప్రాణం కాదా? అందరికీ జెట్ కేటగిరీలు ఇచ్చేసేస్తారా? వాళ్ళకి దెబ్బ తగిలితే ప్రజల్లో ఉద్వేగాలు మారిపోతాయి, ప్రజలకు ప్రాణాలకు నష్టం ఉంటుంది, ఆస్తులకు నష్టం ఉంటుంది అని రంగా గారిని చంపిన తర్వాత ఏం జరిగింది? బెజవాడ తగలబడిపోయింది. దాన్ని చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ గాయాలు ఇంకా కాపు సామాజిక వర్గంలో మానలేదు. మరి ఈ రోజున అందుకనే ఎవరి స్థాయికి సంబంధించింది వాళ్ళకు ఉంటుంది, అంతేగాని కామన్ మ్యాన్కి తగిలినా అంత ఉండేదేం కాదు కదా. ఆ ఉద్వేగంతోనే పడినటువంటి రాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి. అంతేగాని దీన్ని ఎవరో చేశారనేది చెప్పుకుంటూ వాళ్ళ అజ్ఞానమే అవుతుంది. మరో 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరో 30 రోజుల్లో రిజల్ట్ కూడా రాబోతా ఉంది. మరి టీడీపీ మాత్రం ఈసారి ఖచ్చితంగా టీడీపీ జెండా వేమూరులో ఎగురుతుందని చెప్తా ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది పోటీ? ఈసారి వైసీపీ జెండా రెండోసారి కూడా ఇక్కడ ఎగరబోతా ఉందా? అసలు ఇక్కడ వాళ్ళ జెండా కనపడదని చెప్పేసి చెప్తున్నాను. ఆ జెండాని ఇక్కడ కనపడనివ్వమని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఆయన కనపడట్లా ముందు. ఈ నియోజకవర్గంలో కేర్ ఆఫ్ అడ్రస్ లేని అతనికి ఓటు ఎట్టేస్తారు అసలు? ఇంతకుముందు తెలియదు వాళ్ళకి, ఈరోజు ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో కేర్ ఆఫ్ అడ్రస్ లేని నన్ను అడిగారు అశోక్ బాబుకి, అంటే కేర్ ఆఫ్ అడ్రస్ లేని ఆయన వచ్చాడని. నా అడ్రస్, నా ఆధార్ కార్డు కూచిపూడిలో ఉంది, వేమూరు నియోజకవర్గం. నా ఓటర్ కార్డు కూచిపూడిలో ఉంది, వేమూరు నియోజకవర్గం. ఈయన కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడుంది? వేమూరు నియోజకవర్గంలో. కేర్ ఆఫ్ అడ్రస్ లేని వ్యక్తి ఎవరయ్యా అంటే నక్కా ఆనందబాబు గారు. మరి ఆయన ఇక్కడికి ఎన్నింటికి వస్తాడు? ఒక్క పెత్తందారులను మాత్రమే కలుస్తాడు, అసలు ఓటర్ల దగ్గరకు రాడు. ఎందుకండి 20 సంవత్సరాలు ఆయన చేసినటువంటి ఈ రాజకీయ జీవితంలో ఎన్ని ఇళ్ళని సందర్శించాడు? ఈ 4 నెలల్లో సందర్శించినటువంటి ఇళ్ళు, ఈ 4 నెలల్లో మా కుటుంబం నమస్కరించినటువంటి అంతమంది ప్రజల్ని ఏ రోజైనా 20 సంవత్సరాల్లో ఆయన పలకరించాడా, చూశాడా? నేను చూసినన్ని ఇళ్ళు, ఆ డొంక రోడ్లు, ఆ ఇరుకు ఇళ్ల మధ్యలో ఉండేటువంటి మురికి కాలవలు ఏ రోజైనా ఆయన చూశాడా? కారులో వస్తాడు, ఒక ఊర్లో పెత్తందారి దగ్గర కూర్చుంటాడు, వాళ్ళతో మాట్లాడతాడు, డబ్బు మాత్రమే మాట్లాడతాడు, డబ్బు వసూలు చేసుకోవడం, డబ్బు ఎవరికిచ్చి కొనుక్కోవడం. ఇది ఆయన చేసే రాజకీయమే. కానీ అసలు పేద వర్గాలతో సంబంధమే లేదు. మనిషి అనేటువంటి వాళ్ళకి విలువే ఇవ్వడు. మళ్ళీ కారు ఎక్కుతాడు, వెళ్ళిపోతాడు. కొనుగోలు అమ్మకం మాత్రమే జరుగుతున్న టీడీపీ ఈసారి ఆ జెండా కనపడదు, కనపడనివ్వం. ఆయనకి నేను చెప్తున్నాను, ఉదయం నుండి సాయంత్రం దాకా పేద ప్రజల్లోనే ఉంటాం మేము, వాళ్ళతోనే పనిచేస్తాం,
వాళ్ళ కొరకే పనిచేస్తాం. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరులో మంచి మెజార్టీతో గెలవబోతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మిమ్మల్ని ఒక విషయం అడగటం మర్చిపోయాను. మన చంద్రబాబు ఒక విషయంలో తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. ఎవరో ఒక వ్యక్తి, క్యారాప్ అడ్రస్ లేని వ్యక్తి పారాషూట్లో ఇక్కడ దిగాడు, దండుపాలెం బ్యాచ్ అంతా వేసుకొని ఇక్కడ తిరుగుతా ఉన్నారు, ఇక్కడ ఉన్న చెత్తనంతా తీసుకెళ్లి సంతనూతల పాలలో వేశారు, దానివల్ల వైసీపీ పార్టీకి ఏంటి ఉపయోగం అంటూ కూడా ఆయన హాట్గా కామెంట్ చేశారు. అది ఆ మాట ఎవరినని ఉంటారు? మీకు ఏమైనా అర్థమైందా? దాని మీద మీరేం సమాధానం చెప్తారు? పారాచూట్లో దిగిన వ్యక్తిని నేను, నా గురించే అన్నది. దండుపాలెం బ్యాచ్ వేసుకొని తిరుగుతున్నారని నన్ను కామెంట్ చేసింది నన్ను. దండుపాలెం బ్యాచ్ అంటే వాళ్ళు దోచుకోవడానికి వస్తారు, మర్డర్లు చేస్తారు. ఇటువంటి వాళ్ళనే కదా దండుపాలెం బ్యాచ్ అనేది. మరి ఇక్కడ పోటీ చేయబోయే ఆయనకి హిస్టరీ తీయండి. గతంలో ఆయన మీద ఏమేమి ఉన్నాయో, ఏమేమి దోచుకున్నాడో, ఎక్కడెక్కడ రౌడీ షీట్లు ఉన్నాయో, ఎన్ని కుటుంబాలని ఇబ్బంది పెట్టారో, ఎన్ని పంచాయతీలలో ఏమేమి ఆయన దోచుకున్నాడో ఒకసారి హిస్టరీలోకి వెళ్తే తెలుసుద్ది. మరి దండుపాలెం బ్యాచ్ కంటే అది. నేను ఉద్యోగం చేశా, మా నాన్నగారు టీచర్, మా అమ్మ వీడియో ఉమెన్, ఇద్దరు అన్నయ్యలు డాక్టర్లు, ఇద్దరు బ్యాంక్ మేనేజర్స్, తర్వాత మేము ఇంజనీర్స్, మా చిన్నాన్నలు, మా పిల్లలు అందరూ కూడా మేము ఉద్యోగానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ. ఇక్కడికి నాతో పాటు కొంతమంది కొండేపోళ్ళు వచ్చారు. వాళ్ళు అక్కడ వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కూడా వదులుకొని, కమ్మాస్ ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, ఎస్సీ అందరూ అసలు అన్నీ వదిలేసేసుకొని ఒక ఇరుకుల కుటుంబం, వాళ్ళు ముగ్గు అమ్ముకుంటారు ఆటోలో. భార్యాభర్తలు వాళ్ళ డిగ్రీ చదివిన కూతురుని తీసుకొని ముగ్గు అమ్ముకోవడం వదిలేసి వాళ్ళ ఆటో తీసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ కాలనీలన్నీ తిరిగి, అమ్మ మంచోడు అతను వచ్చాడు, మీరు పోగొట్టుకోవద్దు అని చెప్పేసి చెప్పారు. అంటే ఆ సామాజిక వర్గాన్ని ఈ రోజున వాళ్ళు దండుపాలెం బ్యాచ్ అంటారా? అదే ఒక యానాది సామాజిక వర్గానికి చెందిన ఆయన అక్కడ బింగినపల్లిలో ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. రావికంపాడు విలేజ్ అయింది, మాకు తెలియదు. కొండీపులో ఉండేవాడు. ఇక్కడికి వచ్చి అదే వాళ్ళ సంఘాల వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్తా ఉన్నారు. ఆయన మనవాళ్ళకి దగ్గరగా ఉంటారు, పేదవాళ్ళకి దగ్గరగా ఉంటారు. ఇదేదైనా నువ్వు వచ్చి తిరుగుతున్నావని అంటే మాకేం అవసరం లేదు, ఆయన ఎమ్మెల్యే కావడమే మాకు కావాలా, మాకు అక్కడ ఇవ్వలా, మీకు ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా దండుపాలెం బ్యాచ్ ఏంటనేది మరి ఇప్పుడు ఎవరికి నేర చరిత్ర ఉంది, ఎవరు దండుపాలెం బ్యాచ్ అవుతారనేది క్లియర్గా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు పారాచూట్లో ఎక్కడి నుంచో ఇక్కడ దిగారని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ చెత్తని మెరుగు నాగార్జున గారు ఇక్కడ చెత్త అయితే సంతనూతలపాడు ఎట్లా వేస్తారు అని చెప్పేసి అన్నారని చెప్పేసి అంటున్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామం ఎక్కడ? నారావారిపల్లి, చంద్రగిరి నియోజకవర్గం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా అయ్యాడు. మళ్ళీ మన రామారావు గారి పక్కన చేరాడు. ఆయనకు వెన్నుపోటు పొడిచాడు. ఆయన్ని ఏమేమో వాళ్ళ కుటుంబాన్ని మొత్తం నాశనం చేసి పార్టీని హస్తగతం చేసుకొని ఒక కుల నాయకుడిగా మారిపోయాడు. అంతకుముందు అలా లేదు. మరి చంద్రగిరిలో చెత్తయి పారాచూట్లో కుప్పంలో దిగాడా అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు అదే మాటకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి ఈడ చెత్త అయిపోయాడా, ఈడ తంతే పోయాడా, అక్కడికి పోయి పడ్డాడు. మరి వాళ్ళ కొడుకు నారా లోకేష్ బాబు పుట్టింది ఎక్కడ, వాళ్ళ స్వగ్రామం ఎక్కడ, ఎవరిదంతే ఎక్కడిదంతే మందలగిరిలో వచ్చాడు. చెత్త ఇక్కడికి వచ్చాడా, పారాచూట్లో వచ్చాడా, ఎట్లొచ్చాడు? వీళ్ళ బామ్మరిది ఎక్కడ, ఆయన పుట్టింది ఎక్కడ? మరి అనంతపురంలో ఆయన హెలికాప్టర్లో వెళ్ళాడా, పారాచూట్లో దిగాడా, ఎట్లా దిగా? ఆ ప్రశ్నని వాళ్ళని అడిగితేనే బాగుంటుందేమో అని చెప్పేసి అంటున్నా. మాట్లాడడానికి సిగ్గు లేకుండా ఏమైనా మాట్లాడడం అనేది ఈ తెలుగుదేశం నాయకుల దగ్గర తెలుసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారికి అయితే అసలు సంబంధమే లేదు. మనుషులు ఎదుర్కొన్నారో లేదో తెలియదు. ఖాళీ కుర్చీలైనా ఆయన చెప్పే పనిలోనే ఉంటారు, ఏదో నిజాన్ని అబద్ధం చేసే పనిలోనే ఉంటాడు. చివరిగా 2019లో మీకు ఆల్రెడీ వేమూరు ప్రజలు పట్టం కట్టారు. 2024లో కూడా వరికుంట అశోక్ బాబుకే ఇక్కడ నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓటేయాలి అని ప్రజలు అడిగితే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ప్రజలు అడిగితేనా లేకపోతే? ప్రజలు అడిగితేనే. మేము ఓటేసేది ప్రజలు, ఎన్నుకునేది ప్రజలు. రేపు పొద్దున మిమ్మల్ని ఎన్నుకోవాల్సింది ప్రజలు. ఎందుకు
ఎందుకు ఓటు ఓటు వేయాలి వేయాలి అనేది అంటే ప్రజలు మీరేం అడిగితే చేస్తారనేది ప్రజలకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఒక ఎత్తు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పాలనాపరమైన సంస్కరణలు ప్రజలకు చేరిని. వ్యక్తిగతంగా నన్ను అడిగితే నేను వేమూరు నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఎప్పుడు వాళ్ళ సమస్యల్లో నేను అందుబాటులో ఉంటా, నియోజకవర్గంలోనే నివాసం ఉంటా. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా చెప్పుకునేటువంటి హక్కు ఉందని చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి ఓటు అడుగుతున్నా. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి ఓటు అడిగినప్పుడు వాళ్ళు నన్ను వాళ్ళ సమస్యలు అడిగేటువంటి హక్కు కూడా నేను ఇవ్వాలి కదా, వాళ్ళకి అది ఉంటుంది కదా. కాబట్టి దాన్ని ఇస్తున్నాను. చాలా సమస్యలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఇక్కడ ఉండేటువంటి పేద వర్గాలకి చాలా సమస్యలకి పలకరింపు, మాట, ధైర్యం, చిన్న చిన్న పనులే ఉంటాయి. వాటన్నిటికీ నేను అండగా ఉంటాను, వాళ్ళకు తోడుగా ఉంటాను. నాకంటే తోడుగా ఇంకెవరూ ఉండలేరని చెప్తున్నాను. నక్కా ఆనందబాబు గారు 4వసారి పోటీ చేయబోతున్నారు. ఆయన ఏ రోజు ఈ నియోజకవర్గంలో నివాసం ఉండలేదు, ఇక్కడ ఉండే ఆలోచన కూడా లేదు. ఆయన ఎక్కడో గుంటూరులో ఉంటారు, అందుబాటులో ఉండరు, వీళ్ళకి దొరకరు. ఒకవేళ వచ్చిన పెత్తందారుల దగ్గరే ఉంటారు కానీ పేదవాళ్ళతో ఉండరు. కాబట్టి నేను ఎప్పుడు జగన్తోనే ఉంటా, జనంతోనే ఉంటా, జనంలోనే ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ నాకు ఓటేస్తారు. నన్ను గెలిపించుకుంటేనే వాళ్ళకి ఒక రాజకీయ నాయకుడు ఇంత దగ్గరగా ఉంటేనే మళ్ళీ మళ్ళీ ఆ నియోజకవర్గాలు డెవలప్ అయ్యేదనేది ఈ నియోజకవర్గానికి చూయిస్తాను. కాబట్టి నన్ను గెలిపించుకుంటారని చెప్పేసి గెలిపించుకోవాలని వాళ్ళకి నమస్కరిస్తూ చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఎప్పుడు ప్రజలు మంచి చేసేవాడిని ఎప్పుడు వదులుకోరు, గెలిపిస్తారు. మీరు గెలవాలని కూడా ఆశిస్తున్నాను. ఇది థ్యాంక్ యూ అండి. చూసాం. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేమూరు నియోజకవర్గ ప్రజలు నన్ను చూసి కాదు, సీఎం జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి ఓటేస్తారు. ఇక్కడ తారతమ్యాలు లేకుండా అందరూ కూడా సహకరిస్తున్నారు. 2024లో కూడా వైసీపీ జెండానే ఎగురుతుందని చెప్పేసి కూడా వరికోటి అశోక్ బాబు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరో నేతతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే. నమస్కారం.